మీ ఇల్లు చాలా బాగుందండి. థ్యాంక్ యూ రండి చూదురు గాని. అలాగే రా వదినా. నేను ఇక్కడే ఉంటాను వదినా, మీరెళ్ళి చూసిరండి. పెద్ద నేను చూడని ఇల్లు మరి. ఇది ఎవడి కొంపో ప్రూఫ్ దొరకని చెప్తా. ఏంటి వదినా? ఏం లేదు, కాస్త తలనొప్పిగా ఉంది. నేను కూర్చుంటాను, మీరెళ్ళి చూసిరండి. అయ్యో తలనొప్పిగా ఉందా? రంగమ్మా టీ తీసుకురా. అలాగే సార్. రండి మనం వెళ్దాం. ఈవిడ్ని కెలికితే గొడవ పడేలాగే ఉంది. ఇక్కడే ఉండి గిల్లుతా. తమ్ముడు, నేను చాముండేశ్వరి గారి దగ్గరుండి కంపెనీ ఇస్తాను, నువ్వు తీసుకెళ్లి చూపించు. సరే అక్క. అరే బావా, సిస్టర్ని మాకు పరిచయం చేయవా? షూర్ రా. గంగా డాడ్, గంగా నేను ఫ్రెండ్స్కి పరిచయం చేస్తాను, మీరు తీసుకెళ్ళి చూపించండి. ప్లీజ్ కమ్. రండి రండి. అందరూ ఎక్కడున్నారా? అటున్నారా, రా వెళ్దాం రా. కూర్చోండి, కూర్చో బాబు. అమ్మమ్మ చూసావు అక్కడ నిన్ను సర్లే. హాయ్ రా మావా. హాయ్ రమ్మా. హాయ్ రా. హాయ్, ఎలా ఉన్నావు? సూపర్ రా. వీడి హేమంత్. హాయ్. వాడి సంపత్. నమస్తే. హాయ్. తిను హర్ష. హాయ్. హాయ్. బావా, మా సిస్టర్ ట్రెడిషన్ కే బ్రాండ్ అంబాసిడర్ లా ఉందిరా. ఈ కాలంలో కూడా ఇలా ఉన్నారంటే యువర్ సో లక్కీరా. మా చెల్లెమ్మ చేతి వంట తిన్నావా? ఆ భాగ్యం కలిగిందా? ఆ అవసరం ఏముందిరా, మనోడు చేదిరిని చెప్పేగా. సిస్టర్ కి లైఫ్ లో వండే సిచ్యువేషనే రాదు. భలే వారే, మీ ఫ్రెండ్ కి గరిట పట్టుకోవడమే రాదు, ఇంక వంటేం చేస్తాడు? ఏం మాట్లాడుతున్నావు సిస్టర్? వీడికి వంట రాదా? ఎవరనుకుంటున్నావు? ది గ్రేట్ చెఫ్ చంద్ర సిద్ధార్థ వర్మ వీడు. ఏరా చెప్పలేదా? అంటే అది సిద్ధు. ఓ, అది సిద్ధు ముద్దు పేరు చెల్లమ్మా. అసలు పేరు చంద్ర సిద్ధార్థ వర్మ. ఏంట్రా అంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావు? దేనికి? అదొక పెద్ద స్టోరీ లేరా. అంటే వీళ్ళు చెప్పేది నిజమేనా? చెప్పు, నిజమేనా? చంద్ర సిద్ధార్థలా నాకు వంటలు నేర్పడానికి వచ్చింది నేనే. నువ్వెవరో పెద్ద షెఫ్ తో ట్రైనింగ్ ఇప్పిస్తాను అని తీసుకొచ్చావు కదా, అదేంటో చూడు. ఎవరితో ఇప్పించడం దానికిరా? చంద్ర సిద్ధార్థతో ఇప్పించే. ఇచ్చిన టైంలో చేయలేము అన్న వాటితో చేస్తేనే మన టాలెంట్ ఏంటో అందరికీ తెలుస్తుంది. చంద్ర సిద్ధార్థ్ గారు వస్తున్నారు, ఆయన వచ్చాకే మిగతా రౌండ్స్ స్టార్ట్ చేయమన్నారు. వెల్కమ్ సార్. హాయ్ గంగోత్రి, బాగున్నావా? యాక్చువల్లీ నేను వీళ్ళు అన్యాయంగా ఓడిస్తున్నారని నన్ను ఇక్కడికి సిద్ధునే పంపాడు గంగోత్రి. ఇక్కడే ఏదైనా పనిచ్చి ఈ కడుపు నిండా తిండి పెడితే ఈ పంచిన పడుంటాను తల్లి. నా కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనా? చేసినవి చెప్పుకోకూడదు గంగోత్రి, చెప్తే చేసిన వాటికి విలువ ఉండదు. ఈ సిద్ధు మామూలు వ్యక్తి కాదు, మల్టీ మిలీనియర్, ప్రముఖ పారిశ్రామికవేత్త హరినారాయణ వర్మ ఏకైక కుమారుడు సిద్ధు సిద్ధార్థ్ వర్మ. గంగా గంగా
ఏరా సిస్టర్ తో బాగానే ఆడుకుంటున్నట్టున్నావు. అవును బాగా. ఆ సిచ్యువేషన్ అలాంటిది గంగా, తెలుసుగా. ఇప్పుడే కదా తెలిసింది. ఆ, నీకోసమే. అర్థమైంది. ఏయ్, గంగా గంగా నాకిష్టమైన చంద్ర సిద్ధార్థవి నువ్వేనా? ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నా. నీ ముందు చూపితే ఎక్కువ చేస్తావు. అమ్మమ్మకి చెప్తా, నీ మీద ఇంకా మంచి అభిప్రాయం వస్తుంది. ఏయ్, గంగోత్రి. ఏరా గంగా అన్నావు? నాలా తనకి 2 పేర్లున్నాయిరా. ఓహో, అవును. చెప్పనే విషయం ఎందుకు దాచావరా? మీరు వాగుతారని తెలియక. ఏమైనా ప్రాబ్లం పెట్టానా? మా ఆవిడ మాట్లాడితేగా తెలిసేది. సారీరా మామా. ఇట్స్ ఓకేరా మావా, కూర్చోండి. మళ్ళీ ఏ అబద్ధం ఆడాలో. ఏంట్రా మావా, ఇంకేంటి సంగతులు? ఏముంటాయి మావా? అవునా, మీ తమ్ముడు గారికి ఊటీలో ఎస్టేట్స్ కూడా ఉన్నాయా? ఒక్క ఊటీ ఏంటండి, అరకులో, సిమ్లాలో, స్టేట్స్ లో ఒక్క చోటనేంటి, అన్ని చోట్ల ఉన్నాయి. నమ్మేశానులేండి. ఉంటాయిలే అమ్మమ్మ, డౌట్ పడతావే. ఏంటి డౌట్ పడుతున్నారా? ఆ చచ్చా, వీడంతేలేండి, ఏదేదో వాగుతుంటాడు. నమ్మాను అనేగా అన్నాను. అయినా మీరు చెప్పాక కూడా డౌట్ ఎందుకు పడతాను? ఆ, అదే కదా. నీ బొందలే. డౌట్ ఉందని చెప్పినా మాత్రం మీరు ఒప్పుకుంటారా? ప్రూఫ్స్ చూపిస్తేనేగా తలదించుకుంటారు. సంపాదిస్తా, ఈ పెళ్లి ఆపుతా. సార్, ఈరోజు లీవ్ పెట్టాను సార్. ఏంటండి, రేణిగుంట కేసు గురించి డీటెయిల్సా? ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తానండి. అమ్మమ్మా, అమ్మమ్మా, ఎక్కడికి వెళ్ళింది నాన్నమ్మా? ఆ ఈ రాజ్ మహల్ చూపించడానికి తీసుకెళ్ళానులే. ఏంటి విషయం? మామూలు విషయం కాదు నాన్నమ్మా. సిద్ధు మామూలుడు కాదు. నేను చెప్తున్నాను కదా, వాడో పెద్ద మోసగాడని. మీ అమ్మమ్మ వింటుందా? అయ్యో, సిద్ధు ఏమి మోసగాడు కాదు నాన్నమ్మా. వాడు నిన్ను అంతలా మాయ చేశాడే. ప్రూఫ్స్ చూపిస్తే గాని మీ కళ్ళు తెరుచుకోవు. అమ్మమ్మ, ముందు నువ్వు కళ్ళు తెరువు. కళ్ళు మూసుకుని పరిగెత్తకో. ఏ మెట్టైనా తగిలి పడైనా పడిపోతావు. నువ్వు మాట్లాడకురా. అబ్బా, నేను చెప్పేది వినండి. ఏం చెప్తావే? అరే ఏం అమ్మమ్మ, చెప్తావ్? ఆగు. అన్ని బిల్డప్లు వాళ్లే ఇచ్చేస్తున్నారుగా. ఇక నువ్వివ్వడానికి ఏముంది? ఇప్పుడు కొత్తగా ఆయన ఏ కోటకి మహారాజని తెలిసింది? కోటకు రాజని తెలియలేదు నాన్నమ్మా. ఇండియాలోనే పెద్ద షెఫ్ అని తెలిసింది. వంటలకే రారాజైనా అబ్బా. చంద్ర సిద్ధార్థ అని తెలిసింది. ఏం మాట్లాడుతున్నావే? అవును నాన్నమ్మా, సిద్ధు మామూలుడు కాదు. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన షెఫ్ చంద్ర సిద్ధార్థ. వాడి పేరు సిద్ధార్థ వర్మ అన్నారు. ఆ, ముందు చంద్ర ఉండి ఉంటదిలే. అయినా ఇప్పుడు ఏమైందంట? నాకేం కాలేదురా. వాడే ఒక్కొక్కళ్ళని ఒక్కో విధంగా బుట్టలో వేసుకుని మొత్తం చుట్టుకుపోదామని చూస్తున్నాడు. ప్రూఫ్ దొరకని చెప్తాను. ఏంటి నానమ్మా, సిద్ధుని అనుమానించకు, నమ్ము. మీరు నమ్ముతున్నారుగా, నమ్మండి. చంద్ర సిద్ధార్థ ఎవరో తెలియకే అంతా ఇలా మాట్లాడుతున్నారు. నీకు బాగా తెలుసులా ఉంది. ఆహా, నేను ఆయనకి పెద్ద ఫ్యాను. మారువేషంలో వచ్చి నాకు వంటల్లో కూడా మెలకువలు నేర్పించారు. అప్పుడు నాకు సిద్ధునే చంద్ర సిద్ధార్థ అని తెలియదు. ఇప్పుడు తెలిసి సంతోషం తట్టుకోలేకపోతున్నాను. ఆ? మ్హూ. ఆ తట్టుకోలేకపోతున్నావే. వంటలు చేయడం కూడా గొప్పేనా? మళ్ళీ దానికో పేరు,
చెప్పట చెప్పు. షెఫ్ అంటే షెఫ్ అని అంత సింపుల్ గా తీసిపారేకమ్మా. చెఫ్లకి ఈ మధ్య చాలా డిమాండ్ ఉందిలే. నీకు తెలీదు? వాడికైతే లేదులే. ఉందో లేదో నిరూపిస్తారా? ఎక్కడికే? సిద్ధు దగ్గరికి. తన చేత చెప్పిస్తాను రా. దొంగ దగ్గరికి వెళ్ళి దొంగతనం చేసావా అంటే చెప్తాడా? ప్రూఫ్స్ కావాలి. ఆ రా సోదు గని రా నాన్నమ్మ. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. అబ్బా ఉండ్రా. వాడి దగ్గర తప్పకుండా ప్రూఫ్ ఉంటుంది. చూపించకుండానే చెడగొడతాను. నా అన్నమ్మ అనుమానానికి బలం పెంచుతా. ఎస్. తమ్ముడు చిక్కడు దొరకడులే, ఏదో ఒక మాయ చేసి తప్పించుకుంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఓ జడేసుకోలేదు కదా. ఏంట్రా నువ్వు చంద్రసిద్ధార్థ వర్మ అని చెప్పి ప్రాబ్లం క్రియేట్ చేశామా? లేదురా, నాదేదో ప్రాబ్లం. సిద్ధు సిద్ధు ఒకసారి ఇలా రా. ఏంటి? అబ్బా నీతో మాట్లాడాలి, ఇలా రా. అదే ఏంటి? అబ్బా రా. గైస్ 1 సెకండ్, Okay. ఇప్పుడే ఏ వస్తాను. రా ఏమైంటుందిరా? ఏయ్, రా. అరే మంగ, నువ్వు మామూలు కిలాడివి కాదు సిద్ధు. అబద్ధాల్ని నిజం చేయడంలో నీ తర్వాతే ఎవరైనా. దేని గురించి చెప్తున్నావు? అంతేలే, తమరాడిన నాటకాలు ఒకటా రెండా ఎన్నని గుర్తుంటాయి. మంగా, అదేనండి, మీరు పెద్ద షెఫ్ అని చెప్పారంట కదా, చెవిన పడింది. ఎందుకు సిద్ధు ఇన్ని నాటకాలు ఆడుతున్నావు? తప్పు కదా. ఇదేంటి ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది? నేను చెప్తున్నావని నిజాలే అని అనుమానం వచ్చిందా? చెప్పు సిద్ధు, గంగ కోసం మరీ ఇన్ని అబద్ధాలాడి అందరినీ మోసం చేయొచ్చా? చెప్పు. మరి నా ప్రేమను దక్కించుకోవడం కోసం తప్పదుగా మంగా. నన్ను మీ వాళ్ళు గొప్పోడని చెప్పుకోవడం కోసం అయినా నేను గొప్పలు చెప్పుకోవాలి కదా. ఇప్పుడు బానే ఉంటుంది సిద్ధు. నువ్వేమీ లేనివాడవని తెలిసిన రోజు నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అర్థం చేసుకో. ఆ పరిస్థితి వచ్చినప్పుడు చూద్దాంలే. సరే నీ ఇష్టం. ఇక నేనేం చెప్పగలను? విన్నావుగా, వాడు మోసగాడని తెలుసుకో. ఇప్పుడు వెళ్ళి నిలదీసినా మాట మారుస్తాడు. ప్రూఫ్స్ సంపాదించి అప్పుడు చెప్తాను, వదల్లో. గంగా, గంగా, గంగోత్రి, ఇంకేం చెప్పకు. వినే ఓపిక నాకు లేదు. ఏంటి? నువ్వు ఎంత అందంగా నటిస్తున్నావో సిద్ధు. నటించడంలో నీకు నువ్వే సాటి. నిన్ను నమ్మడం నాది తప్పు. దేని గురించి మాట్లాడుతున్నావు? ఏదైనా సరే ఇంక నిన్ను నమ్మలేను. గంగోత్రి, నిజం తెలిసినా నీ మీద ప్రేమ ఉండేచ్చింది కాబట్టి అమ్మమ్మకు నిజం చెప్పలేకపోతున్నాను. నా బాధ నువ్వెప్పుడు తెలుసుకుంటావో. ఏయ్, నమ్మదా? ఏ విషయం? ఛ, అంతే సార్. ఏమన్నా డౌట్ ఉంటే ఫోన్ చేయండి. ఓకే సార్, బాయ్. వృత్తిలో సాటిస్ఫాక్షన్ లేదు, మనసుకి సంతోషం లేదు. ఛీ, ఈవిడేరి? అదిగోండి వచ్చేస్తున్నారు. తలనొప్పి అన్నారు, తగ్గిపోయిందా? ఆ తగ్గిపోయింది. ఏం లేదండి, ఇల్లు చూడ్డానికి వెళ్ళినట్టు కనిపిస్తేను. చూశానండి. ఒక్కడి దొరికితే కొట్టిపారేయడమే. ఏంటి? స్థలం గురించి మాట్లాడుతున్నారండి. ఒక్క స్థలం దొరికితే ఇలాంటి ఇల్లు కట్టేస్తా అంటున్నారు. బాగా నచ్చినట్టుంది మా అమ్మమ్మకి. బాగా. కడుదురు గాని నాకు ఒకటి దొరికితే పడేయటమే. ఏంటక్క, ఏంటి పడేయడం అంటున్నావు? ఇల్లు గురించి చెప్తున్నాన్రా.
లాస్ట్ టైం ఒక పాతల అమ్మకానికి వచ్చిందని చెప్పాను కదా, బేరం కుదిరి వాళ్ళు అమ్మేస్తే అది పడేసి ఇలాంటిల్లే కడతానని చెప్తున్నా. ఓ ఓ నాకు అట్టా అనిపించడం లేదే. ఈ అర్థం వేరే లెక్కల తోస్తాండాది. గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అని? నీకేం తెలిసే నా స్టేటస్ గురించి? ఏటి నన్ను నన్ను గాడిదతో పోలుతారా? చూసావా గంగమ్మ, నన్నెట్ట అవమానిస్తున్నారు. నన్నే ఇట్ట తీసి పారెత్తే ఇక పెళ్ళయ్యాక నీకెంత నరకం చూపిస్తారో చూసుకో. గౌరీ, నిజమే కదమ్మా. ఎంత నాకు అంతస్తు లేకపోయినా ఇంత లోకోసేసి మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నారండి? విన్నావా తమ్ముడు? నన్ను తక్కువ చేసి మాట్లాడిన దానికి సమాధానం చెప్పడమో తప్పు అంటున్నారు. మిమ్మల్ని నానేం తక్కువ చేసినానండి? మీ వల్ల ఇల్లు కట్టడం కుదురుతుందా అన్నట్టు మాట్లాడుతున్నావుగా. నానేలా మాట్లాడుతున్నాను, మీరెలా మాట్లాడుతున్నారు? కొంచెం కూడా మర్యాద తెలియట్లేదే. నేను నీకు మర్యాద ఇవ్వాలా? నీ గతం ఏ పాటిదో నాకు తెలిసిన సంగతి నువ్వు మర్చిపోకు. చేవండి, అందరికీ గతాలుంటాయి. అన్నీ తీస్తే ఎవరికి మంచిది కాదు, తెలుసుకోండి. అంటే ఏంటి గంగా నీ ఉద్దేశం? కంపు కొట్టే గతాలు మాకున్నాయనుకుంటున్నావా? చేసినవి గర్వంగా చెప్పుకునే వంశమే మాది. భయపడి దాచుకునే బతుకులు మావి కావు. ఇది పద్ధతి కాదంటీ. పిలిచి పరువు తీయాలనుకోవడం కరెక్ట్ కాదు. కరెక్ట్ గా మాట్లాడితే మా మామ్ కరెక్ట్ గానే ఉంటుంది. యాడా నువ్వు నోరు మోయి. చూసినవా గంగా, అందరూ నన్నే అంటా ఉండారు. ఇళ్ళ స్థాయికి తగుందన్నానేగా. చాలా బాగుండదమ్మా. అమ్మా, అయ్యో గౌరీ, నిన్నేమలా అనలేదే. మన ఇంటి దానివన్న చనువుతో గొడవ ఎందుకులేని నా మాట వింటావన్న నమ్మకంతో ఊరుకో అన్నాను. అంతే, నువ్వు బాధపడకు. అవునండి, మా అక్కన్న మాటలకి నేను క్షమాపణ చెప్తాను, సరేనా? అంటే ఏంట్రా? నువ్వు క్షమాపణ చెబితే నేను తప్పు చేసిన దానిలో అయిపోయినట్టే కదా. అక్క, నువ్వు నా అక్కవి. నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలీదా? నీ మనసేంటో నాకు తెలీదా? అది కాదురా, నీ అల్లుడు పెళ్ళాక జరగాలని నీకుంది కదా. ఎందుకు లేదు? ఆవిడందనే తన తరఫున నేను మీకు క్షమాపణ చెప్తున్నానండి. చాలా అయ్యో అక్కర్లేదు నాన్నమ్మగారు. మా అత్తయ్యకొచ్చే కోపం నీటి బుడగ లాంటిది. ఆ క్షణమే ఉండేది. తర్వాత అలా అన్నానే అని తనలో తనే తెగ ఫీల్ అయిపోతుంది కదత్తయ్యా? అవును అవును. చూసారా, అది మా అక్కంటే. మా గౌరమ్మ అంతేనండి. తన బాధ మబ్బుల్లోనే అలా వెళ్ళిపోతుంది. ఏం గౌరమ్మా? అవునవును. అయిపోయిందండి. ఇక్కడేం జరగలేదు, ఏం మాట్లాడుకోలేదు అన్నట్టే ఉండాలి. ఎందుకొచ్చామో ఆ పనే జరగాలి. మన స్పర్ధలొద్దు. మనసుకు నచ్చిందేగా చేస్తున్నాము. సంతోషంగా సరదాగా చేద్దాం, సరేనా? మహాదేవి గారు, ఏం జరిగిందండి? ఆహా